సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరంజన్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. సార్ నమస్తే, చెప్పండి సార్. అంటే నర్సారెడ్డి గారు మోస్ట్ సీనియర్ లీడర్, అలాంటి ఆయన ఈవేళ కాలం చేశారు. సో ఆయన గురించి రెండు మాటలు మీ మాట. స్వర్గీయ పి నర్సారెడ్డి గారు చాలా పెద్ద మనిషి. ఆదిలాబాద్ నిర్మల్కు చెందినవారు. 1971లో వారు పిసిసి అధ్యక్షుల నుండి అప్పట్లో రెవెన్యూ మంత్రిగా కూడా ఉండుండ్రి. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, రెవెన్యూ వ్యవస్థ మీద పూర్తిగా పట్టున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా, ఈ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు చాలా కీలకమైన పాత్ర వహించడం జరిగింది. ఆయన అందరికీ మార్గదర్శకుడుగా, కాంగ్రెస్లో అందరూ గౌరవించే వ్యక్తి వారు. ఆయన ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు. అటువంటి వారు ఈనాడు లేకపోవటం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా కూడా మాకు చాలా తీవ్రమైన లోటు అన్నమాట మనం చేస్తూ ఉన్నాం. స్వర్గీయ పి నర్సారెడ్డి గారికి మేము రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ కమిటీ తరఫున వారికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర అవార్డును కూడా ఇవ్వటం జరిగింది చామ్నార్ వద్ద. వారు లేని లోటు ఎప్పుడు మరవలేనిది. వారి ఆత్మకు భగవంతుడు శాంతి ప్రసాదించాలని, వారి కుటుంబానికి ఈ కష్టకాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతునితో ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.